మెగాస్టార్ చిరంజీవి నిత్య కృషీవలుడు, స్వయం ప్రకాశితుడు, సినిమాలలో రారాజు, తెలుగు ప్రజలకు ఆరాధ్య నటుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో చిరంజీవిని చూసి నేర్చుకోవాల్సిందే. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా తెలుగువారి అభిమానం పొందిన ఏకైక హీరో చిరంజీవి. చిరంజీవిని తమ ఇంట్లో ఒకరిగా భావించే తెలుగు ప్రజలు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఈసారి 70 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా చోట్ల 70 రోజుల ముందుగానే స్టార్ట్ అయిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమ గతిని మార్చేసిన నిత్య శ్రామికుడు, తెలుగువారి గుండెల్లో బందీగా ఉండే ఖైదీ. అప్పటికి ఇప్పటికీ మరెప్పటికీ కూడా చిరంజీవే. వ్యక్తిత్వంలో ఎవరెస్టు శిఖరం, స్వయం కృషితో అంచెలంచెలుగా ఎతికిన యోధుడు, అందరివాడు అనే పదానికి అర్థం పరమార్థం. తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి. అప్పుడే ఆయనకు 70 ఏళ్లు నిండిపోయాయి. చిరంజీవి పుట్టినరోజు అంటే తెలుగువారందరికీ పండుగ రోజే. అంతలా ఇంటింటికి అభిమానులను సంపాదించుకున్నారాయన. ఆ యువకుడు చిన్న ఊరు నుండి వచ్చాడు. కళలు మాత్రం ఆకాశాన్ని తాకేంత పెద్దవిగా ఉన్నాయి. స్వయం కృషి, స్వీయ ప్రతిభ ఇవే అతని విజయానికి పునాది రాళ్లు అయ్యాయి. జీవితం అతనికి ప్రతి అడుగులోనూ సవాళ్లనే విసిరింది. కానీ అతను ఆగలేదు. ఒక్కో సవాలును అధిగమిస్తూ ఒక్కో అడుగుతో చరిత్రను సృష్టించాడు. సినిమా ప్రపంచంలో అడుగుపెట్టిన దగ్గర నుండి బాక్సాఫీస్ రికార్డ్స్ ను తుడిచిపెట్టిన మగధీరుడయ్యాడు. కోట్లాది అభిమానుల గుండెల్లో ఖైదీగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే ఆయనకు అభిమానులు పెట్టిన పేరు మెగాస్టార్. అతను కేవలం నటుడే కాదు, ఎంతో మందికి ప్రాణదాత కూడా. రక్తదానం ద్వారా, తన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి పునర్జన్మను ప్రసాదించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. చిరంజీవి అంటే అందరివాడు, అందరివాడు అంటే చిరంజీవి. తెలుగు ప్రజల హృదయాలలో దేవుడులా పూజింపబడుతున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి. జీవితంలో ఎదగాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ కలలు కంటారు. అయితే వాటిని సాకారం చేసుకునేందుకు అలుపెరగని పోరాటం చేసేది కొందరే. అలాంటి వారిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. తాతలు తండ్రుల పేర్లు చెప్పుకొని సినీ వినీలాకాశంలో రాణించటం వేరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అతి తక్కువ కాలంలోనే నెంబర్ 1 స్థానంలో పాగా వేయడం వేరు. అంతేకాదు 4.5 దశాబ్దాలుగా అదే స్థానాన్ని నిలుపుకోవడం అంటే అది అద్భుతమే. చిరంజీవి పుట్టినరోజు అంటే క్యాలెండర్లో లేని ఒక పండుగ రోజు. దేశమంతా కాదు, ప్రపంచమంతా ఆయన అభిమానులతో నిండిపోయింది. మన జీవితంలో పుట్టి పెద్దవాళ్లమయ్యే వరకు ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. కొత్త కొత్త అనుభవాలు పొందుతాం, కొన్ని మర్చిపోతాం. కానీ కొన్ని భావాలు మాత్రం ఎప్పటికీ మనలో నుంచి పోవు. ఆ ఎమోషన్స్ లో ఒకటే చిరంజీవి. 80వ దశకం 90వ దశకం ఫ్యాన్స్ కు ఈ ఎమోషన్ ఇంకాస్త బలంగా ఉంటుంది. ఎందుకంటే వారు చిరంజీవితో కలిసి ఎదిగారు, ఆయన సినిమాలతో జీవించారు. ఆయన్ని ఎప్పుడూ కూడా కలవకపోయినా వెండితెరపై చూసే ప్రతిసారి ఆయనను కుటుంబ సభ్యుడిగా భావించే అభిమానులు కోట్లలో ఉన్నారు. మా ఇంటి బిడ్డే అని చెప్పుకునే తల్లిదండ్రులు, మా అన్నయ్యే అని పిలుచుకునే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, రక్త సంబంధం లేకపోయినా బంధానికి మించిన ఆప్యాయత చూపించే అభిమానులు. కారణం ఒక్కటే, అదే చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి. ఇలాంటి స్ఫూర్తిని పంచిన వ్యక్తికి ప్రపంచం నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లివెత్తడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుండి వచ్చిన కుర్రాడు ఈరోజు ఒక మహావృక్షంలా నిలబడ్డారు అంటే దాని వెనుక ఎంత కష్టముందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమే లేదు. చిరంజీవి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పే మాటలు విన్నా, ఆయన సినిమాలలోని రిస్కీ స్టంట్స్ చూసినా కష్టజీవికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరు అని అనకుండా ఉండలేరు. ఎన్నో అవరోధాలను దాటుకొని అనుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరుకోవడానికి చిరు పడిన శ్రమే నేడు ఆయనను పద్మ విభూషణుడి స్థానానికి చేర్చింది. ఏ పదవి లేకపోయినా 2 తెలుగు రాష్ట్రాలని శాసించే స్థాయిని ఇచ్చింది. చిరంజీవి ప్రస్తుతం పాలిటిక్స్ కి దూరంగా ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పొలిటికల్ గా చిరు నామస్మరణే జరుగుతుంది అంటే
అస్సలు ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు. ఒకానొక దశలో బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. ఒక సినిమాకి 1,25,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ది వీక్ మ్యాగజైన్ కవర్ స్టోరీగా ప్రచురించింది. 90వ దశకంలో ఆయన చేసిన సినిమాలన్నింటికీ కూడా ఇదే పారితోషికం తీసుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆహ్వానించబడిన తొలి సౌత్ హీరోగా నిలిచారు చిరంజీవి. ఇక కలెక్షన్ల పరంగా ఘరానా మొగుడు చిత్రంతో 10 కోట్ల షేర్, ఇంద్రా చిత్రంతో 30 కోట్ల షేర్ సాధించిన తొలి తెలుగు హీరోగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. సినీ ఇండస్ట్రీలో వివాద రహితుడు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు చిరంజీవి. తనను ఎవరు నోరుజారి విమర్శించినా పట్టించుకోరు. క్షమించే గుణం కూడా చాలా ఎక్కువ. వివాదాలకు చాలా చాలా దూరంగా ఉంటారు. అదే వ్యక్తిత్వం ఆయన్ని మహోన్నతమైన వ్యక్తిగా చేసింది. అదే ఆయన్ను సినీ ఇండస్ట్రీకి పెద్దను చేసింది. దాసరి నారాయణరావు జీవించి ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరి మధ్య విభేదాలు ఉన్నా వాటిని సామరస్యంగా పరిష్కరించేవారు, సహాయం చేసేవారు. ఆయన మరణం తరువాత ప్రతి ఒక్కరిలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో అన్ని వేళ్లు మెగాస్టార్ చిరంజీవి వైపే చూపించాయి. కానీ చిరు మాత్రం ఆ పెద్దరికపు కిరీటాలు నాకక్కర్లేదు, ఇండస్ట్రీకి కష్టం వస్తే ఆదుకోవడానికి నేను ముందుకు వస్తాను అని తేల్చి చెప్పారు. కానీ ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవినే తమ పెద్దగా భావిస్తోంది ఇండస్ట్రీ. సాధారణంగా ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు తమ మూలాలని మర్చిపోతూ ఉంటారు. వారి లెవెల్ కూడా మారిపోతుంటుంది. కానీ చిరంజీవి మాత్రం తన జీవితాన్ని మొదలుపెట్టిన మొదటి రోజున ఎలా ఉన్నారో నేటికి కూడా అలాగే ఉన్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా అందరిలోనూ కలిసిపోయే వ్యక్తిత్వం. చిన్న పెద్ద హోదా లాంటి భేదం లేకుండా అందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండే మనస్తత్వం చిరంజీవిది. అందుకే ఆయన అందరి వాడయ్యాడు. చిరంజీవి గురించి ఎంత చెప్పినా ఆయన అభిమానులకు దాహం తీరదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చిరు కష్టంతో ఎదిగిన హీరో కాదు, ఇష్టంతో ఎదిగిన హీరో. వెండి తెర మీదే కాదు, నిజ జీవితంలోనూ చిరంజీవి రియల్ హీరోనే. సేవా గుణంలో ఆయనే సాటి. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సేవలు 2.5 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం అందించిన ప్రాణదాత చిరంజీవి. కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహోన్నత వ్యక్తిత్వం వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ చిరంజీవిది. చిరంజీవి తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోనే. ప్రజాసేవలో తరిస్తున్న రియల్ హీరో. రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి అన్న చిరంజీవి పిలుపు లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. చిరంజీవి పిలుపుతో ఆయన అభిమానులు రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా నేత్రదానం చెయ్యండి, మరోసారి జీవించండి అన్న పిలుపు ఎందరో జీవితాలకు వెలుగుని ప్రసాదించింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకే కాదు, కరోనా సమయంలో తెలుగు ప్రజలను ఆదుకున్న ఏకైక రియల్ హీరో చిరంజీవి. తాను సంపాదించిన డబ్బులో సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన కొంతమందికి మాత్రమే ఉంటుంది. వెండి తెరపై రాణిస్తూనే ఇంకోవైపు సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులై ప్రజల మనసులు గెలుచుకొని రియల్ హీరో అనిపించుకున్నారు చిరంజీవి. టాలీవుడ్ లో ఏ హీరో కూడా చిరంజీవి చేసినన్ని సేవలు చేయలేరు అని ఇండస్ట్రీ వర్గాలే చెప్తుంటాయి. ఆయన రాజకీయాలలోకి రాకముందే దేశంలో ఎవ్వరూ చెయ్యని సేవా కార్యక్రమాలు చేసి ఇతర హీరోలకు ఆదర్శమయ్యారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకుతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించిన చిరంజీవి కేవలం సినిమాలతోనే కాకుండా తన సేవా గుణంతో కూడా తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడమే కాదు, ఎంతో మంది కళ్లలో వెలుగును నింపిన మంచి మనిషి చిరంజీవి. ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఎంతో మంది ఆపన్నులకు నేనున్నాను అంటూ అభయ హస్తాన్ని అందించారు చిరు. సరైన సమయంలో ఆక్సిజన్ అందక
ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులను చూసి చలించిపోయిన చిరు 2 తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్స్ ను సరఫరా చేశారు. లాక్డౌన్ వల్ల చిన్నాభిన్నమైన కొందరి జీవితాలలో ఆశలను చిగురింపచేశారు. ముఖ్యంగా సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు. ఇక సినిమాలలో ఒక వెలుగు వెలిగి చివరి దశలో దీనావస్థకు చేరుకున్న ఎంతో మంది కళాకారులకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. తన దృష్టికి వచ్చిన ఎందరో అభాగ్యులకు ఊతమిస్తున్నారు. ఎంతో మంది ఆర్టిస్టులు కష్టాలలో ఉంటే వారికి ఆర్థిక సహాయం చేశారు. స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ప్రజాసేవలోనూ శిఖరం ఎత్తు అని నిరూపించుకున్నారు. 1998 అక్టోబరులో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను ఇందులో భాగం చేశారు. తలసేమియా అనే ప్రమాదకర రుగ్మత ఉన్నవారిని ఆదుకునేందుకు చిరు తన వంతుగా కృషి చేస్తున్నారు. చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. ఆయనకు మిగతా వారికి చాలా వ్యత్యాసం ఉంది. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సంభవిస్తే క్రికెట్ టోర్నమెంట్లు పెట్టి లేదంటే విరాళాలు సేకరించి ఇలా డొనేషన్లు ఇచ్చేవారిని చూసి ఉంటాం. కానీ చిరంజీవి మాత్రం తన సొంత కష్టార్జితాన్ని ఇస్తూ వస్తున్నారు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడి వారి మధ్యలో జై చిరంజీవిగా నిలిచిపోయారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా చేసిన పనులే కాకుండా కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఆక్సిజన్ బ్యాంకులు, ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నా ఇవన్నీ ప్రపంచానికి తెలిసినవే. ఇంకా తెలియని, బయటకు రాని సహాయ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా చేస్తున్న గుప్తదానాలు చిరంజీవిని రియల్ హీరోని చేశాయి. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పెద్దన్నలా సహాయం చేస్తున్నారు చిరు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న హీరో చిరంజీవి మాత్రమే అని మెగా ఫ్యాన్స్ కీర్తిస్తుంటారు. చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకులు అత్యున్నత సేవా సంస్థలుగా ప్రభుత్వ గుర్తింపును కూడా పొందాయి. ఏది ఏమైనా చిరంజీవి నటుడుగానే కాదు, సామాజిక సేవకుడిగా కూడా ప్రజల మెప్పు పొందారు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పుకొనే ఆయన ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. ఎందుకంటే చిరంజీవి ఏనాడు కూడా వివాదాల జోలికి పోలేదు. ఏనాడు గర్వం చూపించేలా చిన్న మాట కూడా ఎవ్వరినీ మాట్లాడలేదు. కేవలం ప్రేమను పంచటం మాత్రమే ఆయనకు తెలుసు. తనను విమర్శించినా ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. ఈర్ష్యతో ఆయనను శత్రువులా భావించేవారు ఉంటారేమో కానీ ఆయనకు మాత్రం శత్రువులు ఉండరు. ఆ గుణమే ఆయనను మహోన్నతమైన వ్యక్తిని చేసింది. సూపర్ స్టార్లు ఎందరు పుట్టుకు వచ్చినా తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు 4.5 దశాబ్దాలుగా ఆయనొక్కడే మెగాస్టార్. మరి మెగామానియా ఇలాగే కొనసాగాలని మనం కూడా కోరుకుందాం. తెలుగువారి గుండెల్లో కొలువయ్యున్న చిరంజీవికి మనం కూడా బర్త్డే విషెస్ ను తెలియచేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు మీరిలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.